ఆఫ్ పవర్ డయోడ్ సింపుల్ గా చెప్పుకోవాలంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పవర్ డయోడ్ లో పైనేమో కరెంట్, కింద కూడా కరెంట్, ఇటు సైడ్ వోల్టేజ్, ఇటు సైడ్ వోల్టేజ్. ఇక్కడేమో కరెంట్ ఐ మిల్లీ ఆంపియర్స్ లో తీసుకుంటాము, ఇక్కడేమో కరెంట్ మైక్రో ఆంపియర్స్ లో తీసుకుంటాం. ఎందుకు అంటే ఎప్పుడైతే నీకు డయోడ్ అనేది టర్న్ ఆన్ అవుతుందో అప్పుడు మనకు వచ్చేటువంటి కరెంట్ అనేది మిల్లీ ఆంపియర్స్ లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డయోడ్ అనేది రివర్స్ బయాస్ లో టర్న్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు లీకేజ్ కరెంట్ వస్తుంది అనమాట. ఆ లీకేజ్ కరెంట్ ని మెజర్ చేయడం కోసం మనం చాలా మైక్రో అంటే 10⁻⁻6 అనమాట, 10⁻⁻6 ఉన్నటువంటి ఒక చిన్న మీటర్ ని తీసుకుంటాం అనమాట. అప్పుడు మాత్రమే మనం చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ని మనం మెజర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. అందుకే రివర్స్ బయాస్ లో మైక్రో అమ్మీటర్ ని, ఫార్వర్డ్ బయాస్ లో మిల్లీ అమ్మీటర్ ని తీసుకుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వోల్టేజ్, ఇది మొత్తం వోల్టేజ్ అనమాట. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే వోల్టేజ్ అని అప్లై చేసావు అనుకో. ఇప్పుడు మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం 1, 2, 0.2, 0.4, 0.6, 0.8 అట్లా 1 వరకు తీసుకున్నాం. తర్వాత 1.2, 1. అట్లా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0.6 వోల్ట్స్ అప్లై చేసాం అనుకోండి. ఆ 0.6 వోల్ట్స్ అనేటువంటిది ఆ పవర్ డయోడ్ ని టర్న్ ఆన్ చేయడానికి సఫిషియంట్ వోల్టేజ్ కాదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క స్విచ్ కూడా, అంటే ఇక్కడ తీసుకునేటువంటి డయోడ్ కావచ్చు, థైరిస్టర్ కావచ్చు, ఐజిబిటి కావచ్చు, మాస్ఫెట్ కావచ్చు, ఏదైనా కానీ దానికి ఒక కొంత స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆ స్ట్రెంగ్త్ దాటి మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది టర్న్ ఆన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డయోడ్ యొక్క హోల్డింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చేటువంటి యానోడ్ కరెంట్ అనేది ఈ అక్రాస్ ఈ డయోడ్కి అక్రాస్గా ఉన్నటువంటి హోల్డింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ డివైస్ అనేటువంటిది టర్న్ ఆన్ అవుతుంది. ఇప్పుడు హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ కరెంటు ఈ యానోడ్ అండ్ క్యాథోడ్ మధ్యలో జనరేట్ అయింది అనుకో, అప్పుడు ఈ డివైస్ అనేది టర్న్ ఆన్ అవ్వదు అనమాట. సో అంటే మనం ఇక్కడ ఇచ్చేటువంటి బ్రేక్ ఓవర్ వోల్టేజ్ కూడా తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు అది కండక్ట్ అవ్వదు అనమాట. దాని యొక్క స్ట్రెంగ్త్ సరిపోదు. ఎప్పుడైతే నీకు బ్రేక్ ఓవర్ వోల్టేజ్ రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే నీకు ఇక్కడ ఉన్నటువంటి డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది నారో డౌన్ అయ్యి దెన్ ఆటోమేటిక్గా నీకు ఈ డయోడ్ అనేది కండక్షన్ స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ అది ఒక షార్ట్ సర్క్యూట్ స్విచ్ లాగా క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది యానోడ్ టు క్యాథోడ్ అనేటువంటిది మూవ్ అవుతుంది అనమాట. అంటే ద ఎలక్ట్రాన్స్ ఫ్లడ్డెడ్ త్రూ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ నీకు ఏమైతుంది అంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే నీకు అది టర్న్ ఆన్ అయ్యి ఆటోమేటిక్ నీకు కరెంట్ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ